సో మనము సంభాషణ ఏ విధంగా మనం చెయ్యాలి అని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సో స్లైడ్ చూద్దాం మనం ఇప్పుడు. ముందు స్లైడ్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న స్లైడ్లో మనం చూద్దాం. సో ప్రతిరోజు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. అయితే మేము అంగన్వాడీ సెంటర్లో లాగా పిల్లలతో మాట్లాడడానికి మాకు ఏ అంశం గురించో మాకు తెలియదు, లేకపోతే మాకు బుక్స్ అటువంటివి ఏమీ లేవు, అటువంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి. సో మనము ఈ ఈసీసీఈ డేలో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, పిల్లలతో మాట్లాడడానికి ప్రతిసారి మనం రంగురంగుల చార్ట్ పేపర్లు కానీ లేకపోతే కలర్ఫుల్ బుక్స్ కానీ ప్రతిసారి మ్యాండేటరీ కాదు. మన ఇంట్లో దొరుకుతున్న వస్తువులతోనే పిల్లలతో సంభాషణ మనం చేయొచ్చు. ఇక్కడ మనకి పిక్చర్లో చూసినట్లుగా మన ఇంట్లో పండ్లు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి. ఆ కూరగాయల గురించి కూడా ఇది ఏమిటి, ఎగ్జాంపుల్ టమాటా అనుకుందాం, ఇది ఏ రంగులో ఉంది, ఇది ఎలా ఉపయోగిస్తాం మనం, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాము మనం ఈ టమాటోని. సరే, ఈ టొమాటోతో పాటు ఇంకా ఏమేమి కూరగాయలు మనం తీసుకొచ్చాము ఈరోజు, వీటన్నిటితో మనం ఏం చేద్దాము. సో ఇటువంటి సింపుల్ కాన్వర్జేషన్ కూడా పేరెంట్స్ తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలతో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, ఇలా సంభాషణ చేయడంతో పాటు పిల్లలు రెస్పాండ్ అవుతారు కదా. ఎగ్జాంపుల్ మనకు వస్తువు చూపించి, టమాటా చూపించి ఇది ఏమిటి అని అడిగినప్పుడు వాళ్ళు వెంటనే యాపిల్ అని చెప్తారు. మేబీ కొంతమంది చెప్పొచ్చు. యాపిల్ అని చెప్పినప్పుడు ఇందాక మనకి మేడం చెప్పారు కదా, భావోద్వేగాలు ఎక్స్ప్రెస్ చేస్తారని చెప్పి. అక్కడ పేరెంట్స్ ఆ భావోద్వేగం ఏదైతే యాంగ్రీ అయిన కోపం వస్తుంది కొన్నిసార్లు నచ్చింది చెప్పలేకపోతే. సో మనం ఏం కన్వే చేయాలి అంటే, ఆ వచ్చిన మీటింగ్లో తల్లిదండ్రులతో పిల్లలు ఏదైనా సమాధానం చెప్పినప్పుడు అది కరెక్ట్ లేదు అన్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా కన్వే చేయడం. ఇది రెడ్ కలర్లో ఉంది, అయితే ఇది టొమాటో. లేదా వాళ్ళు ఏదైనా ఆన్సర్ చెప్పినప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా వినాలి మరియు నవ్వుతూ మనం రెస్పాండ్ అవ్వాలి. ఇలా మనం స్పందిస్తే పిల్లలు తిరిగి మళ్ళీ మనతో మాట్లాడడానికి కానీ మనం చెప్పింది వినడానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా నవ్వుతూ తల ఊపుతూ స్పందించడంతో పాటు మనం సింపుల్ క్వశ్చన్స్ కూడా ఆర్ అప్రిషియేషన్ కూడా చేయొచ్చు, మేము ప్రోత్సహించవచ్చు. ఎగ్జాంపుల్, వావ్ నువ్వు చాలా బాగా చెప్పావు నేను అడిగిన వీటి వస్తువుల గురించి, అయితే నువ్వు ఇప్పుడు నా కూరగాయల గురించి చెప్పావు కదా, ఇంకా ఏమైనా చెప్పు, మరి ఇది ఎల్లో కలర్లో ఉందని చెప్పావు కదా, ఎగ్జాంపుల్ బనానా, ఇంకా ఎల్లో కలర్లో ఏమేమి ఉంటాయి నాకు చెప్పు నువ్వు. సో ఇలా పిల్లలు ఆలోచించి తిరిగి సమాధానం చెప్పేలాంటి క్వశ్చన్స్ కూడా పేరెంట్స్ తల్లిదండ్రులు పిల్లలతో అడిగేలాగా ఎంకరేజ్ చేయాలి. సో ఇటువంటి డిస్కషన్ మనము ఈసీసీఈ డే రోజు వచ్చిన తల్లిదండ్రులు లేదా కమ్యూనిటీ మెంబర్స్తో డిస్కస్ చేయాలి. ఇది క్లియరా? పిల్లలతో రోజువారీ సంభాషణ చేయడం కోసం ప్రతిరోజు కనీసం 10 నిమిషాల సమయాన్ని కేటాయించుకోవాలి. పిల్లలు చెబుతూ ఉన్నప్పుడు పిల్లలు చెప్పేది నవ్వుతూ వింటూ రెస్పాండ్ అవ్వాలి. తర్వాత పిల్లలు చెప్పిన తర్వాత వెరీ గుడ్ బేటా, చాలా మంచిగా చెప్పావు, అలా పిల్లల్ని మనం అభినందించాలి. దాంతోపాటు పిల్లలు ఇంకా సమాధానం చెప్పి ఆలోచించేలాగా కొన్ని క్వశ్చనింగ్ కూడా మనం చేయాలి. ఇంకా ఏమైనా చెప్పు, దీని గురించి ఇంకా ఏమైనా తెలుసా నీకు అని సింపుల్ కాన్వర్జేషన్ చేసేలాగా మనం ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ని. ఓకే, ఇది మనం సంభాషణ గురించి మనం మాట్లాడుకున్నాం.